జంబూ కాసుని వధించిన వారై ఈ వేషంలో పోయినను నమ్మజాలరు. నేను ఒక శృంగార వేషంలో పోయి వారిని మోహింపజేసేదగా. బోలో శంకర్ మహారాజ్కి నామ కావాలి. రాజారాం చంద్ర బోలో శంకర్ మహారాజ్కి శ్రీ మనోహర రామచంద్ర పదన సుందర నన్ను ప్రోవరా పేరు సుగంధి అంది. సుగంధి. మరి మీ ఊరు? లంకాపురం. ఓ లంకాపురి పట్నం మీ ఊరు. అంటే నీ పేరు సుగంధి. నీ పెళ్ళి అయిందా? అయింది. అయిందా? మీ ఆయన పేరు అంటే నీ పెళ్ళి అయింది అంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం? మనం ఇక్కడికి ఉద్యానవనం శ్రీరాముల వారిని ఊహింపజేశాయి. అంటే శ్రీరామచంద్రుని ఊహించడానికైనా ఇట్లా అంటే మీరు రాక్షసులే. అంటే రాక్షసులై ఉన్నప్పుడు మళ్ళీ అంటే మీరు రాక్షసులేనా? అంటే శ్రీరామచంద్రుడు మోహించాలని అంటే రాక్షస రూపం పడమార్చుకొని వేరే రూపం కట్టుకొని వచ్చినాం అన్నట్టు. అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు లవ్ చేస్తాం అంటే అంటే రాముడి దగ్గర పోతాం ఇప్పుడు. సరిపోదా? నేను వస్తుందా? రాజారామచంద్ర మహారాజ్ కి బోలో శంకర్ మహారాజ్ కి పోయి నీవెవడు ఈ సతీమణితో ఈ అరణ్యమున గమ్యం కారణమేమో తెలుపుము. రాజారామచంద్ర మహారాజ్ కి దశరథుని పెద్ద కుమారుండ తరుణి వంశజుండ సాధీనా భార్యను వృతాపదగామి మా తండ్రి ఆజ్ఞనికకు వచ్చినాడా వనవాసమునకు. హే నారి, నా పేరు రామునందుడు, మా తండ్రి దశరథుడు. నీ నామం ఏమో తెలుపు. బోలో శంకర్ మహారాజ్ కి ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణ గాంచినంతలో నా మనసు నిన్ను ప్రేమించి ఉన్నదాన్ని నన్ను వివాహం ఆడుము. రాజారామచంద్ర మహారాజుకి సీతా నాకున్నది నాది వేలాడే సీతా నాకున్నది నాది వేలాడే నా భార్య సీత నాకున్నది, నీ వరదు పోము. బోలో శంకర్ మహారాజ్ కి సీతాదేవి విడుము నా మాటలను నమ్ము సీతాదేవి విడుము నా మాటలు నమ్ము సీతాదేవి విడుము నా మాటలను నమ్ము సీతాదేవి విడుము నా మాటలు నమ్ము నీవు నా కోసెలు
నన్ను చేపట్టి నా భ్రాంతిని తీర్చుము. ప్రజారామచంద్ర మహారాజుకి ఏ కాంతుడున్నాడు ఆ లక్ష్మణుండట. నా తమ్ముడైన లక్ష్మణుడు అతి చక్కని వాడు, అతని సన్నిధానం ఉపమ్ము. బోలో శంకర్ మహారాజ్కి రాఘవా, విరహవేదన యొక్క వ్యాయామం తాళలేను, నన్ను చేపట్టి నా భ్రాంతి తీర్చును. ప్రజారామచంద్ర మహారాజుకి సంతోషమున వాడు సతిగాను చేసుకొను. సంతోషమున వాడు సతిగాను చేసుకొను. సతిగాను చేసుకొను మతి మరువక పోయి రమ్ము. ప్రజారామచంద్ర మహారాజుకి హే నారి, మా తమ్ముడైన లక్ష్మణుడు అతి చక్కని వాడు గాన అతని సన్నిధానము కోసము సంతోషముగా వాడు పెళ్లి చేసుకొను నిన్ను. బోలో శంకర్ మహారాజ్కి ధరణి శ్రీ కల్పపూరి హరితాకి విరువాను. కరుణాతో కృష్ణదాసు కాపాడగ నేరమయ్య. ధరణి శ్రీ కల్పపూరి హరితాకి విరువాను. బోలో శంకర్ మహారాజ్. రాఘవా, శరణు జోచే వారికి రక్షించే దాతవని విశేష విఖ్యాతి గాంచిదివట. ఆహా, నన్ను వివాహం ఆడుము. పలుమార్లు బతిలావుట వలదు, నీవు లక్ష్మణుని దగ్గరికి పోము. బోలో శంకర్ మహారాజ్కి ఒకసారి లైట్ ఆఫ్.
ఆనవాళ్ళు ఇమ్ము. రాజారామచంద్ర మహారాజ్కి రమ్ము నీవు పన్నులనే నకరాలు రాజగను 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 రమ్ము నీవు నెమ్మది లక్షణ నమ్మి నిన్ను బలు నెమ్మది లక్షణ నమ్మి నిన్ను బలు మోదమ్ముత బలు వివాహమాడు రమ్ము నీవు నీ పన్నులనే నకరాలు రాజగను రమ్ము నీవు నీ పన్నులనే నకరాలు రాజగను రమ్ము నీవు రాజారాజన్న మహారాజు సుగంధి ఇటు రమ్ము మీ వీపున ఆనవాళ్ళు రాజు పంపెదరు అది చూసి నా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను పెళ్లి చేసుకోను బోలో శంకర్ మహారాజ్ కి ధరణి శ్రీ కల్పూరి నిలయుని నమ్మి ధరణి శ్రీ కల్పూరి నిలయుని నమ్మి ధరణి శ్రీ కల్పూరము వెంకటారునికి పగల తిరగము వెంకటారునికి పగల కరుణవాయన సంశయ పడగడు కరుణవాయన సంశయ పడగడు ధరణి శ్రీ కల్పూరి నిలయుని ధరణి శ్రీ కల్పూరి నిలయుని నమ్మి ధరణి శ్రీ కల్పూరము శంకర్ మహారాజ్ కి రాజారామచంద్ర మహారాజ్ కి ముప్పై ఆడవాళ్ళు రాజు పంపెదను నా తమ్ముడైన లక్ష్మణుడు వనములో పరముకు పోయినాడు అతని దగ్గరికి వెళ్ళు ఇక్కడే ఎందుకు రాయాలి? ఇక్కడ రాయాలి. ఎవరి మీద రాయాలి? తమ్ముడైన లక్ష్మణుడు రాస్తాడు వెళ్ళు బోలో శంకర్ మహారాజ్ కి बोलो शंकर महाराज की पार्वती जगदीश्वरी पाहि मां शंकरी पार्वती जगदीश्वरी पाहि मां शंकरी बोलो शंकर महाराज की నమ్మకచ్చిన ఏంది నమ్మకు రావద్దు లక్ష్మణ స్వామి పర్వతాన్ని చేరితిని మాపటి బగరా స్వామి శరణు 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 లక్ష్మణ స్వామి లక్ష్మణ స్వామి బోలో శంకర్ మహారాజ్ కి లక్ష్మణ ఇవే నా వందనములు నన్ను బ్రోవుము కదా రాజా రామచంద్ర మహారాజ్ కే అట్లా అన్నాక పానం ఎట్లా అవుతుందా నీకు ఎవరే మగువా నీవు ఇకటకేల వస్తీ 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 ఎవరే మగువా నీవు సవినయంబుగాను వెలుగు తరుపున ఇప్పుడు బాలా 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 ఎవరే మగువా నీవు ఇకటకేల వస్తీ ఎవరే మగువా నీవు ఇకటకేల వస్తీ ఎవరే మగువా నీవు రాజా రామచంద్ర మహారాజ్ కి ఏ కాంతామణి నీవెవరు ఇద్దరికి ఎందు గురించి వస్తున్నారు తెలుపుము ఎవరైతే అంటే ఆడోళ్ళమని చెప్పు మరైనా మంచిది ఆడోళ్ళమను అంతే बोलो शंकर महाराज की विरह बाल कोरलेनु विनम्र लक्ष्मण स्वामी विरह बाल कोरलेनु विनम्र लक्ष्मण स्वामी ధనము గాను రాసి పంపె గనుడు రాముడు స్వామి ధనము గాను రాసి పంపె గనుడు రాముడు స్వామి విరహ బాల కుతార ఓ కమలానయనుడా बोलो शंकर महाराज की
విరహ బాధ కోరలేనందున మీ అన్నగారు నా వీపుపై ఆలమందు రాసి పంపగా నీ వద్దకు వచ్చింది. राजा रामचंद्र महाराज के कांतारो रम्य वीपु करुणा दूषित बाला 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 विंसड मायंग रायु विदमु एत्तिरो बाला विंसड मायंग रायु विदमु एत्तिरो बाला विदमु एत्तिरो बाला రాజా రామచంద్ర మహారాజ్ కి ఏ కాంతామణి మా అన్నగారు రాసిన వ్రాలి ఎట్టుకోడు చూపించు చూపించుము बोलो शंकर महाराज की वासिगान तल्पगुड़ी साक्षिगा स्वामी साक्षिगा स्वामी रोज वेंकटान स्वामी रमैया वासिगान तल्पगुड़ी साक्षिगा स्वामी वासिगान तल्पगुड़ी साक्षिगा स्वामी बोलो शंकर महाराज की राजा रामचंद्र महाराज के వినుము లక్ష్మణ ఇప్పుడు నీవు అనుమానము లేక ఆత్మలో గదివి గని ముక్కు చెవులు గోతియు రణమునరించకంబంతుము రమ్యము తోడన్ రాజా రామచంద్ర మహారాజ్ के फनक पड़ती रोज पुड़े में माया बन्नी बस्ती वे पड़ती रोज पुड़े में माया बन्नी बस्ती वे धनुडगु मायन्न रायु फलमु చూపే ధనుబాల 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 राजा रामचंद्र महाराज के ఇలా పురుషు పెట్టుకోవచ్చు పురుషులు ముగ్గురు వచ్చే राजा रामचंद्र महाराज के నట్టే పెళ్లి పెళ్ళండి పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళండి పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళండి పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళండి పెళ్లి బాగున్నాదా పెళ్లి బాగున్నాదా పెళ్లిటి బాగున్నాడా పెళ్లి బాగున్నాడా పెళ్లిటి బాగున్నాడా మీ అన్న రామను నీ కట్నాలు దెమ్మాను మీ అన్న రామను నీ కట్నాలు దెమ్మాను కట్నాలు దెమ్మాను కానుకలు ఇమ్మాను కట్నాలు దెమ్మాను కానుకలు దెమ్మాను మీ వదిలే మాట దరితీరేలు దెమ్మాను మీ వదిలే మాట దరితీరేలు దెమ్మాను తీరేలు దెమ్మాను తారేలు ఇమ్మాను తీరేలు దెమ్మాను తారేలు దెమ్మాను పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నాదా పెళ్లి బాగున్నాదా పెళ్లిటి బాగున్నాడా పెళ్లి బాగున్నాదా పెళ్లిటి బాగున్నాడా రాజా రామచంద్ర మహారాజ్ కే ఏ కాంతామణి నీకు దిక్కెవరుందిరో వాళ్ళతో చెప్పుకొని పోము వెళ్ళుము రమేషనా రమేషనా
తెలియా దక్కనేమో తెలియా హాలు ముత్యములు పోలు దంతములు మరి చక్కని దాడలు తెలియా హాలు ముత్యములు పోలు హాలు ముత్యములు పోలు దంతములు మరి చక్కని దాడలు తెలియా హాలు ముత్యములు దక్కనరా సంకల రక్తమంటే చటి రామానుజుడు వరసుడి అమ్మ దక్షనలంకను రక్షణ చేసి రావణ బ్రహ్మ వరకోయమ్మ ఇది జగరుడు కుంభాకరుడు కరుణాదకు వరకు మా ఇది జగరుడు కుంభాకరుడు కరుణాదకు వరకులమ్మ ఇది జగరుడు కుంభాకరుడు కరుణాదకు వరకులమ్మ ఇది జగరుడు కుంభాకరుడు కరుణాదకు వరకులమ్మ చంద్రదే చంద్రల గెలసిన ఇంద్రజిత్తున పెద్ద కుమారుడు ఇంద్రదే ఇంద్రచంద్రదే చంద్రల గెలచిన ఇంద్రజిత్తున పెద్ద కుమారుడు ఇంద్రచంద్రదే చంద్రల గెలచిన ఇంద్రజిత్తున పెద్ద కుమారుడు ఈ జతిలో బల పేరు గచ్చిన ఆసేయుడు నా చిన్న కుమారుడు ఈ జతిలో బల పేరు గాంచిన ఆసేయుడు నా చిన్ని కుమారుడు ఈ జతిలో బల పేరు గాంచిన ఆసేయుడు నా చిన్ని కుమారుడు ఈ స్థితిలో బల పేరు గాంచిన ఆసేయుడు నా చిన్ని కుమారుడు బోలో జగన్ మహారాజ్ కి దండం. మరి మీ ఊరి పేరేంటి? నీ పేరు? మా పేరు లంకాపురం అంటే మీ ఊరు చూడగా లంకాపురి పట్టణము. లంకాపురి పట్టణం మా ఊరు. లంకాపురి. మరి నీ పేరు? నా పేరు మండోదర్ మండోదరి. నీ పెళ్లి అయిందా? అయిందండి. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు రామల బొమ్మ రావణ బ్రహ్మ. రావణాసురుడు. రావణాసురుడు. మరి ఎవరు కొడుకులు బిడ్డలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? వాళ్ళ పేరు ఏంటో? పెద్ద ఆయన పేరు? పెద్ద ఆయన పేరు ఇంద్రజిత్. ఇంద్రజిత్తు. చిన్న ఆయన? చిన్న ఆయన పేరు అక్షయుడు. అంటే ఇద్దరేనా? ఇద్దరు. ఇంకెవరు కాలేదా? మరి అట్లా అవుతారు అంటే ఇద్దరేనా? ఓకే ఇద్దరేనయ్యా? ఇద్దరు. ఇద్దరు కన్నా చూసాను కన్నా చనిపిస్తాను నాకు. అంటే ఇద్దరు కన్నా చనిపిస్తాను. అంటే మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు మరి నువ్వు? లంకాపూర్ పట్టణం. అంటే లోపలికి పోతున్నావా? ఏమో మరుదులు అంటివి కదా. మరుదులు అంటే ఎవరు? విభీషణుడు. ఇంకో ఆయన పేరు ఎన్నో ఉండే కుంభకర్ణుడు. ఇటు చూడాలి మనం. అటుపోతే మనకేముంటది? అంటే ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? లోపలికి పోతున్నావా? లంకాపురి పట్టణాన్ని మనం ఉన్నాం ఇప్పుడు. అంటే మనం పోయేది లోపలికి ఇంట్లోకి పోతాను. ఏమైనా పని ఉంటుంది అక్కడ? ఏమన్నా ఉంటే చేసుకున్నాం కదా, మాట్లాడదాం కానీ. సరే లోపలికి పోదాంపా. నడవాలి ఇప్పుడేనా? ప్రాణేశ్వరా ఇదే వందన. మా అన్నయ్య రావణితో చెప్పి నేను గర్వం అనగించదా పోదాం. బోలో శంకర్ మహారాజ్ కి. బోలో శంకర్ మహారాజ్ కి. అన్నారో నాది గతి కన్నులారు చూడుమనా. అన్నారో నాది గతి కన్నులారు చూడుమనా. అన్నారో నాదు గతి కన్నులారు చూడుమనా. అన్నారో నాదు గతి కన్నులారు చూడుమనా. అయోధ్య రాజులట దశరథ కుమారులట. అయోధ్య రాజులట దశరథ కుమారులట. భూదేవి అల్లుడట బహుబుద్ధి మంతుడట.
बोलो शंकर महाराज की लंका दिपुटनी ये रुंगटा ये रावण बलमन तलियाटा लंका दिपुटनी ये रुंगटा ये रावण बलमन तलियाटा पंकलेन ना चल्लनि मुक्कुनु ఏలగో సబల్ముదంబునా ముదంబునా విష్ణు ఈశ్వర బ్రహ్మ కన్నను గొప్ప పాట శ్రీరాముడు విష్ణు ఈశ్వర బ్రహ్మ కన్నను గొప్ప పాట శ్రీరాముడు గొప్ప గలదమున పోషదను నే మెప్పుగా తీటను తెచ్చదను ఆ హీనులు ఆ నరహీనులు నీకు ఇంతటి దుస్థితి కలిగించినారా? నేను తక్షణమే వేగి వారిని ఇచ్చడకు తీసుకువచ్చి నా అసల గమనంలో బంధించదురుగాక. ఇదే నా ప్రతిజ్ఞ. ఏమి ఏమి సెలవు సఖి మండోదరి ఏమి అంటే बोलो शंकर महाराज की बलदैयो 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 प्राणेशा बलदैयो 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 प्राणेशा बलदैयो 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 प्राणेशा नरनाक्षुनी भाया नाकी नीटకు देखो नरनाक्षुनी भाया नाकी नीटకు देखो नरनाक्षुनी भाया భగవంతుని భార్య తెచ్చు ధర్మం కాదు. శంకర్ మహారాజ్ కి వలదు వలదని నీవు పలుమారు పలికేవు వలదు వలదని నీవు పలుమారు పలికేవు వలదంటే పొరపాటు కానేవు మాని బలుడవు రాజముని పనటి నిడు తెచ్చదాను శివశంకర్ మహారాజ్ కి సఖీ మండోదరి వలదని పలుమారు పలికినా నేను వదిలేవాడును గాను. बोलो शंकर महाराज की आ पनती निडु तेची यदि दुःख पड़दावो आ पनती निडु तेची यदि दुःख पड़दावो गदिये मोदलियाडु गानवनी कर्मम्मो गदिये मोदलियाडु गानवनी कर्मम्मो गानवनी कर्मम्मो बोलो शिवशंकर महाराज की
మహారాజుకి అడ్డాము వద్దులో వద్దాని పలికేమో అడ్డాము వద్దులో వద్దాని పలికేమో రద్ది చేయకు సుమ్మి వద్దు చేయక సుమ్మి ఓ శివశంకర్ మహారాజుకి ఏ సఖీ మండోదరి నీవు వద్దని అడ్డము వాకులు చెప్ప మాకు నేను అనుకున్న పని చేసేది కాక ధరణి శ్రీ కల్పపూరి పురకాందు వెలసీనా ధరణి శ్రీ కల్పపూరి పురమందు వెలసీనా హరిభక్త కృష్ణదాసుదానంద వేలుమయ్యా హరిభక్త కృష్ణదాసుదామోని వేలుమయ్యా శంకర్ మహారాజ్ నారా భగవంతుని భార్య విధించడం వల్ల చూస్తారు నా మాట వినుము ఓ శివశంకర్ మహారాజుకి ఇన్ను ఉటరప ఇన్నాళ్ళుగు యుగములు పున్నది పరమాయుకు నాకు ఇన్ను ఉటరప ఇన్నాళ్ళుగు యుగములు పున్నది పరమాయుకు నాకు ఇన్ని రాయను భిన్న భించలే జన్మది భయమేమిక నాకు ఓ శివశంకర్ మహారాజుకి సఖీ మండోదరి నాకు 120 యుగముల కాలము ఆయువు ఉన్నది నీవు వద్దని చెప్ప మాకు నాకు భయమేమి 164 సిగంబులున్న నున్న ఫలం వేమిటికో సత్యం వెన్నటికైనా సరిపోదు ఉన్న ఫలం వేమిటికో సత్యం వెన్నటికైనా సరిపోదు ఉన్న ఫలం వేమిటికో సత్యం వెన్నటికైనా సరిపోదు ఉన్న ఫలం వేమిటికో సత్యం వెన్నటికైనా సరిపోదు ఏ మని చూపులు గోగులు పొదలకు లందంటే బలో శివశంకర్ మహారాజుకి ఒరే మారీచా ఇటు రమ్ము పంచవటి తీరమ్మున ఆ రామలక్ష్మణుడు యాగము చేయించున్నారట తక్షణమే అక్కడికి వెళ్లి వాళ్ళు యాగమును పాడు చేయము ఇదే నా యాజ్ఞ నాదా సత్యం ఎన్నడు చెడిపోదు వెళ్ళు వెళ్ళద్దు బలో శంకర్ మహారాజుకి నువ్వు పోకుండా చో నా కథ చేయని ప్రాణం ముదీసదు కాక రమణ రాజేంద్ర నువ్వు చెప్పిన విధంగా నీ పూజను ఈ దుర్మార్గుడి చేతిలో దాని కన్నా ఆ పరమాత్మ శ్రీరాముడి చేతిలో సచ్చుడే లేదు వైకుంఠవాసమైన బదులు మాయలేడి నై మై మై చూపెదా 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 జయముగరాముల నాటి కడకులం జయముగరాముల నాటి కడకులం జయముగరాముల నాటి కడకులం రాముల యాచక రాముల యాచక రయముల లోయదా రావణ యాచక రయముల లోయదా రాజా రామచంద్ర మహారాజ్ కే నాదా ఆ బంగారు లేడి చూడు ఎంత అపురూపంగానున్నదో దానిని తెచ్చి ఇచ్చి నా ముచ్చటను నెరవేర్చుము స్వామి నాదా జగన్ ప్రఖ్యాత
చూడుము నాదా సొగసగు బంగారు లేడి కావలే 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 నాదా వేడు పొంగురానిటకు విడువక దెమ్మిక నాదా వేడు పొంగురానిటకు విడువక కడు మోదము తోడ పెంచి కాపాడు కుంగు స్వామి చూడుము నాదా సొగసగు బంగారు లేడి కావలే నాదా సొగసగు బంగారు లేడి కావలే నాదా సొగసగు బంగారు లేడి కావలే నాదా రాజా రామచంద్ర మహారాజుకి నాదా ఆ లేడితో నేను ఆడుకునేది స్వామి దానిని కొనిరమ్ము రాజా రామచంద్ర మహారాజుకి ఎందుకు సీత మాయలేడి జాడలు మనకెందుకు సీత మాయలేడి జాడలు మనకెందుకు సీత మాయలేడి జాడలు మనకెందుకు సీత మాయలేడి జాడలు మనకెందుకు సీత ఎందు వదన రక్తతులు ఇలను కామరూపుడై మందమతులు నింద ఎదురు నా మాట వినుము జాత ఎందుకే సీత మాయలేడి జాడలు మనకెందుకే సీత మాయలేడి జాడలు మనకెందుకే సీత మాయలేడి జాడలు మనకెందుకే సీత రాజారామచంద్ర మహారాజుకి జై. ఓ కాంతామణి, రాక్షసులు అతి మాయావాదులు గాన ఆ లేడితో మనకు అక్కర్లేదు. రాజా రామచంద్ర మహారాజుకి వద్దిటు బలుగా భూవల్లభన మాట వినుము 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 బుద్ధిని కాని పోని మాటలేల చెప్పి బుద్ధిని కాని పోని మాటలేల చెప్పి ముద్దు ప్రొద్దున లేచి రతి చేయుచుంటివేమో వద్దిటు బలుగా భూవల్లభన మాట వినుము వద్దిటు బలుగా భూవల్లభన మాట వినుము వద్దిటు బలుగా భూవల్లభన మాట వినుము వద్దిటు బలుగా రాజా రామచంద్ర మహారాజుకి నాదా భార్య కోరికలు భర్త నెరవేర్చకుండా మరి ఎవరు తీర్చగలరయ్యా ప్రాణేశ రాజా రామచంద్ర మహారాజుకి దిగులు ఏలనే సీతమ్మవాలేలను మాత దిగులు ఏలనే సీతమ్మవాలేలను మాత దిగులు ఏలనే ఓ మగువరని కోట దీపు గమతలేలనే మగువరని కోట దీపు గమతలేలనే పొగడంపున కల్పగూరి నగరమున నివసించిన పొగడంపు కల్పగూరి నగరమున నివసించిన భగవంతుని పునగలిగిన మంగళు లేడి దిగులు ఏలనే ఓ మగువరని కోట దీపు గమతలేలనే ఓ మగువరని కోట దీపు గమతలేలనే ఓ మగువరని కోట దీపు గమతలేలనే రాజారామచంద్ర మహారాజుకి సీత, నువ్వు చింతించవలదు. నేను వేగమున పోయి ఆ లేడీని తెచ్చదను. వినలే ప్రభు తెలుసుగా రాజారామచంద్ర మహారాజుకి లేరా లేరా లక్ష్మణ లేరా అయ్యో నా దగ్గువనుగా లేరా అయ్యో నా దగ్గువనుగా లేరా లేడి వాయరా బాణమియ్యరా లేడి వాయరా బాణమియ్యరా అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి పరి పరి విధముల పరిగెడుతున్నది పరి పరి విధముల పరిగెడుతున్నది పంపున లేడి
సోదరా లక్ష్మణ, నేను లేడి వెంబడి పోతున్నాను గాన నేను వచ్చే వరకు నీ వదిలేన సీతను జాగ్రత్తగా చూసుకోము. అలాగే అన్నయ్య, పోయిరమ్ము. రాజా రామచంద్ర మహారాజుకి బాణం బట్టెదలేడిని కొట్టెరా, బాణం బట్టెదలేడిని కొట్టెరా, ఎన్నులకే సౌలెచ్చటదాగవు, పొన్నుగా నిండుకుడెన్నుల పోనివా, సరసర బాణం తత్వరంబున విరచితి నింపులు కులమి పైనను, పట్టది లేచి పర్వతమోనే. రామచంద్ర మహారాజుకి ఆ లక్ష్మణ, ఆ సీత, ఆ లక్ష్మణ, ఆ సీత. మాతా నిధులు ఏలను, సీత బ్రహ్మకాలను మాతా నిధులు ఏలను, సీత బ్రహ్మకాలను మాతా నిధులు ఏలను, సీత బ్రహ్మకాలను మాతా నిధులు ఏలను, సీత మాయలేని దమ్ముడు వధు అన్నా రాముడు సీత, మాయలేని దమ్ముడు వధు అన్నా రాముడు సీత, అన్నా రాముడు సీత, నిధులు ఏలను, సీత బ్రహ్మకాలను మాతా నిధులు ఏలను, సీత బ్రహ్మకాలను మాతా నిధులు ఏలను, సీత. రాజా రామచంద్ర మహారాజ్కి దేవి అది మాయామృగంలో ఉన్నది, అయినప్పటికీ శ్రీరామచంద్రులకు ఏమి భయం లేదు. రాజా రామచంద్ర మహారాజుకి ఏలా పిలిచెనో చిక్కులేలా కలిగెను రామ, 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 ఏలా పిలిచెనో జాలమేల చేసినావు వెల్లు లక్ష్మణ నీవు, వెల్లు లక్ష్మణ నీవు, వెల్లు లక్ష్మణ నీవు, ఏలా పిలిచెనో చిక్కులేలా కలిగెను రామ, ఏలా పిలిచెనో చిక్కులేలా కలిగెను రామ, ఏలా కలిగెను రాజా రామచంద్ర మహారాజుకి ఓ లక్ష్మణ, ఎందులకై పిలిచినాడో ఆలస్యము చేయక వెళ్ళుము లక్ష్మణ. రాజా రామచంద్ర మహారాజుకి మాయలేడితో జనిన అన్నా రాముడు సీత, 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 మాయలేడితో జనిన మోసపూత మాయలేడి రామచంద్రుని సీత, మోసపూత మాయలేడి రామచంద్రుని సీత, రామచంద్రుని సీత. రాజా రామచంద్ర మహారాజుకి ఓ దేవి మాయలేడి అయినప్పటికీ శ్రీరామచంద్రుడికి ఎలాంటి భయము లేదు, వారు ఇక్కడికే రాగలరు, వినుము. రాజా రామచంద్ర మహారాజుకి రాక్షసావళి చేత రాపు కలిగెను రామ, 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 రాక్షసావళి చేత మోక్షగుండ శౌరికైన మొక్కు లక్ష్మణ నీవు, మోక్షగుండ శౌరికైన మొక్కు లక్ష్మణ
నా మాట ఆలకింపగా నాకు బదులు సమాధానం చెప్పుచుంటేవా లక్ష్మణ? నీ మనమ్మున ఏదో దుష్ట ఆలోచన కలిగి ఉన్నది లక్ష్మణ. పొమ్ము. రాజారామేంద్ర మహారాజుకి దేవి మిమ్మల్ని విడిచిపోవడకు శ్రీరామచంద్రుని అగ్ని లేదు నాకు, కావున నేను పూజాలను తల్లి. రాజా రామచంద్ర మహారాజుకి. లక్ష్మణ, మీ అన్నగారు చనిపోయిన పిదప ఈ అగ్రరాజ్యమును ఏలుకుందామని నీ మనమ్మున తలుచుకుంటేవా లక్ష్మణ? ఇంత కఠినమైన వార్తలు పలుకుతుంటివి తల్లి. ఇదిగో పోతున్న వాడను, కావున నా మనము గైకోను. రాజారామేంద్ర మహారాజుకే. ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ, ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ, ఇటుట నుండి భూమి సుతా పోదు నమ్మ జనక మాత, తెలివి నుండు భూమి సుతా కపట మౌని లోక మాత, ఇటు మీరి రాకమ్మ ఈ గిరిని దాటకమ్మ. రాజారామచంద్ర మహారాజుకే. ఓ తల్లి, గిరిగీసి పోతున్న వాడను మాయా రాక్షసాదములు ఎంతో మంది వచ్చి ఎన్నో వేషములు ధరించుకొని వచ్చి మాయమాటలు చెప్పారు. నువ్వు ఈ గిరి దాడగలవు తల్లి. లక్ష్మణ, అటులోనే ఇద్దరిని దాటచ్చు. బలో శివశంకర్ మహారాజుకి. ఏ వేషమున బోధునో సీతను దేను, ఏ వేషమున బోధునో సీతను దేను, ఏ వేషమున బోధునో సీతను దేను, ఈ వేషమున పోతే ఇంటి నమ్మున లేదో, 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 బ్రాహ్మణ వేషమున బోధునా బామను దేను, 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 బ్రాహ్మణ వేషమున బోధ బామానమ్మున లేదో, వేషమున బోధ బామానమ్మున లేదో, సాయము వేషమున బోధునా సఖియను దేను, 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 సాయము వేషమున బోధ సఖియానమ్మున లేదో, కోమటి వేషమున బోధునా కోమలిని దేను, కోమటి వేషమున బోధునా కోమలిని దేను, కోమటి వేషమున బోధ కోమలి నమ్మున లేదో, సాయము వేషమున బోధునా సఖియను దేను, సాయము వేషమున బోధ సఖియానమ్మున లేదో, ఆ సాయము వేషమున బోధ సఖియానమ్మున లేదో, మారు వేషమున బోధునా మగువను దేను, మారు వేషమున బోధునా మగువను దేను, మారు వేషమున బోధ
ఆ సంగమ వేషమున బోధునా జానకిని దేను ఆ సంగమ వేషము నాకు చక్కగాను కుదిరినది ఆ సంగమ వేషము నాకు చక్కగాను కుదిరినది ఆ గుప 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 శంకు మూతునా జానకిని దేను ఆ గుప 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 శంకు మూతునా జానకిని దేను ఆ గణ 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 గంట కొట్టెదా జానకిని దేను శివశంకర్ మహారాజుకి ఆహా నాకు ఈ యొక్క జంగమ వేషము చక్కగా కుదిరినది సఖీ ఈ అడవిలో నువ్వు ఒంటరిగా ఉన్నావు నీ పురం బేదియో నీ పురుషుడెవరో నీ నామం ఏమిటో నాకు సవివరముగా తెలియజేయము రాజా రామచంద్ర మహారాజుకి మహేశ్వర నేను జనక మహారాజు కూతురను దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలను శ్రీరామచంద్రుని భార్యను సీతాయగు నామమ్ము గలదానను స్వామి. అవునా స్వామి, మీరు ఎలా ఇచ్చటకు వచ్చి తిరిగి? నేను భిక్షాటన చేయటకు వచ్చింది కాక. బలో శివశంకర్ మహారాజుకి పర్ణశాలలో నున్న పనతి వినుమాల పర్ణశాలలో పనతి వినుమాల పర్ణశాలలో సరగుణ భిక్షం పెట్టు సగియబోయదను బాల సరగుణ భిక్షం పెట్టు సరగుణ పోయద బాల శివశంకర్ మహారాజుకి ఆ ఆశకి నాకు భిక్షం పెట్టినచో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయేదవాడగా. రాజా రామచంద్ర మహారాజుకి ఏల బెట్టుదు భిక్షామెటులా బెట్టెద స్వామి. 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 ఏల బెట్టుదు భిక్షం నట్ట నడుమ కట్లు గట్టి నరిగే మరదియు స్వామి. నట్ట నడుమ కట్లు గట్టి నరిగే మరదియు స్వామి. నరిగే మరదియు స్వామి. నరిగే మరదియు స్వామి. ఏల బెట్టుదు భిక్షామెటులా బెట్టెద స్వామి. ఏల బెట్టుదు భిక్షామెటులా బెట్టెద స్వామి. ఏల బెట్టుదు భిక్షం. రాజా రామచంద్ర మహారాజుకి ఓ మహేశ్వర, మా మరిది అయిన లక్ష్మణుడు ఈ గిరిని గీసి ఉన్నాడు కదా, నాకు భిక్షం పెట్టుటకు నాకు ఆజ్ఞ లేదుగా స్వామి. బలో శివశంకర్ మహారాజుకి కట్టు దాడియో భిక్షం పెట్టావలయున్న బామ. కట్టు దాడియో భిక్షం పెట్టావలయున్న బామ. కట్టు దాడియో భిక్షం ఇష్టముతో పెట్టిన కోరికను పోయదను బాల. ఇష్టముతో పెట్టిన కోరికను పోయదను బాల. ఆ ఆశకి నువ్వు ఆ కట్టు దాటి నాకు భిక్షం పెట్టినంతలో నేను ఇక్కడ నుండి వెళ్ళేవాడును కాదు. రాజా రామచంద్ర మహారాజుకి పటుము వేగము భిక్షము పటుము జోలయు స్వామి. పటుము వేగము భిక్షము పటుము జోలయు స్వామి. పటుము వేగము స్వామి. పటుము జోలయు స్వామి. ఇష్టముతో భిక్షమును ఇగను పెట్టెదను స్వామి. పటుము వేగము భిక్షము పటుము జోలయు స్వామి. పటుము వేగము భిక్షము పటుము
నేను ఇష్టముతో భిక్షమును నిడదను స్వామి గైకోనము. బలో శివశంకర్ మహారాజుకి ధరను వెలసిన కల్పపురమునందు వెలసినట్టి ధరను వెలసిన కల్పాధ్యక్షుండను రావణ రాజేంద్రుండను సఖీ వినుము. రామ 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 రామ. బలో శివశంకర్ మహారాజుకి కాంతాపల మేల నీకు ఇంటి కాంతు మా బాల ఆ కాంతాపల మేల నీకు ఇంటి కాంతు మా బాల ఆ వింతైన రథమెక్కు ఇంటిలో నీవిప్పుడు. శివశంకర్ మహారాజుకి ఆ కాంతామణి ఇప్పుడు నువ్వు నా రథం పెట్టి లంకాపురి పట్టణము బయలుదేరదాం పదము. రాజా రామచంద్ర మహారాజుకి ఓరి రావణ మా బాల ఆ కాంతాపల మేల నీకు ఇంటి కాంతు మా బాల ఆ చింత బలదు చూడి సాటి కల్పకూరి సాటి బాల ఆ కాంతాపల మేల నీకు ఇంటి కాంతు మా బాల. శివశంకర్ మహారాజుకి ఆ కాంతామణి నీకు భయం వలదు, మనం పట్టణం వెళ్ళేదము గాక లంకాపురి పట్టణము. తక్షణమే రథమెక్కుము. రాజా రామచంద్ర మహారాజుకి ఓరి నీచ పాప కర్మ నన్ను విడువరా వారి ఓరి నీచ పాప కర్మ నన్ను విడువరా వారి ఒంటిగా నున్నంత దొంగ బంటు వైతి విరవారి బంటు వైతి విరవారి ఓరి నీచ పాప కర్మ నన్ను విడువరా వారి రాజా రామచంద్ర మహారాజుకి ఒరే నీచాత్మ, మగవారు లేని సమయము చూసి దొంగ విధముగా నన్ను మోసము చేసేది కదరా. శివశంకర్ మహారాజుకి కాంతాపల మేల నీకు ఇంటి కాంతు మా బాల కాంతాపల మేల నీకు ఇంటి కాంతు మా బాల చింత బలదు శివుని సాటి కల్పకూరి ఓ బాల. శివశంకర్ మహారాజుకి ఆశకి మనం వెళ్ళదము పదము. శ్రీలక్ష్మీ నాయక జన పరిపాలక మరువాక మరిలోన శరణాదేశ స్వామి మరువాక మరిలోన శరణాదేశ స్వామి వ్రతామూనము బ్రోభూనికి నా వరదాహారి దండిగా కరియించు దర్శించు శ్రీరామ శ్రీలక్ష్మి
ఈ దుష్ట రావణుడు నన్ను కొనిపోవచున్నాడు. ఈ వార్తను రాముల వారికి వేగముగా తెలుపండి. శ్రీ రజారామచంద్ర మహారాజుకి ఒరే ఒరే రావణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు సీతాదేవిని విడువరా. ఓరి లేదేనే దించదను కోరి శ్రీ రజారామచంద్ర మహారాజుకి పోకు పోకు రావణ పొందు వైటు నిలవరా. కేకలేటి నిన్నెప్పుడు అకటంకెగరవేటు. పోకు పోకు రావణ పొందు వైటు నిలవరా. కేకలేటి నిన్నెప్పుడు అకటంకెగరవేటు. శంకర్ మహారాజ్కి ఒరే రావణ, ఎటుపోయారు సీతను విడువము. శివశంకర్ మహారాజుకి పక్షిరాధ నిన్ను బట్టి తుంటున్న ఈ క్షణమునని అది పక్షిరాధ నిన్ను బట్టి తుంటున్న ఈ క్షణమునని ధిక్కరించి వచ్చివేమి ఎక్కువేమి నాటికని. శివశంకర్ మహారాజుకి ఒరే పక్షి, నా దారికి అడ్డము రాకు. నేను లగ్గాపురి అధ్యక్షుడను, నీవు ఒక పక్షివి, నాకు అడ్డము రాకున్నా రణముకు వెళ్ళుము. శ్రీ రజారామచంద్ర మహారాజుకి బలుడ మనసు నాతో నీవు పలుకుతుంటి వేలారా. నిలువరేరి నీచమూర్త తలుచుకొని పాండుజనుల బలుడ మనసు నాతో నీవు పలుకుతుంటి వేలారా. శ్రీ రజారామచంద్ర మహారాజుకి రే బలవంతుడు అని గర్వించుకుంటువా, వేదేనే దుంచదను. శివశంకర్ మహారాజుకి పక్షిరాల నిన్ను బట్టి బొక్కలిరుగొట్టదాన్ని పక్షిరాల నిన్ను బట్టి బొక్కలిరుగొట్టదాన్ని ధిక్కరించి బట్టివేమి ఎక్కువేమి నాటి కానీ. శివశంకర్ మహారాజుకి ఆహా, ఈ పక్షి కూలిపోయినది, ఇప్పుడు నేను సీతను తోలుకొని పోయిన గాక. శ్రీ రజారామచంద్ర మహారాజుకి దాని శ్రీ కల్పూరి రామనన్నుగా భూమా సురమునందు నీడును దుంచరాదు రెక్కలను ధరణి శ్రీ కల్పూరి రామనన్నుగా భూమా మహారాజుకి ఓ రాఘవ రామచంద్ర, నీ కార్యమునకు పోయినందుకు ఈ దుర్మాత్ముడు నా రెక్కలు విరగొట్టాను కదా. రామ రామ రామ. నీకిప్పుడు నాది వందలము నీకు ఇప్పుడు అన్నయ్య, ఇవే నా సహస్ర వందనములు. రజారామచంద్ర మహారాజుకి సహోదర లక్ష్మణ, సీతను ఒంటిగా పిలిచి ఏడవచ్చివయ్యా. మనకి ఇదేమో పాపం కోసం ఎలా ఉంది. పర్ణశాలకు వెళ్దాం పదువు. రాజారామచంద్ర మహారాజుకి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ. రాజారామచంద్ర మహారాజుకి రజారామచంద్ర మహారాజుకి ఆహా సీత, ఆహా సీత, నీవు ఈ పర్ణశాల యందు లేకుండా ఇంటివా. ఈ సీత నీవు వెతుకోయి ఇంటివో తెలియదా అని రజారామచంద్ర మహారాజుకి సహోదర నా సీత లేదురా తమ్ముడా. సహోదర నా సీత లేదురా
తమ్ముడా లక్ష్మణ, నా సీతను విడిచి నేను ఎలా ఉంది? రాజారామచంద్ర మహారాజుకి జీవితేశ్వరి రాజీవ సమాముఖి దేవి జీవితేశ్వరి రాజీవ సమాముఖి దేవి జీవితేశ్వరి దేవి ఎన్ను మోహిని రాజారామచంద్ర మహారాజుకి राजा रामचंद्र महाराज के అయ్యా, నాపై శరవేళ సంధించదరు. నేను దానవుడను కాను. నేను జటాయువును, పక్షిరాజును. రవణాసురుడు సీతనెత్తుకొని అడ్డుకొట్టిని నా అడ్డుకొనిచుండగా నా రెక్కలు విరగొట్టి వాడు నాకు ఈ గతి పట్టించను. ఆహా, నా వశము గాల ఈ మోసము చేంజ్